ఉపాధి హామీ పథకాన్ని రైతాంగానికి లింకు చేయడం అద్భుతమైన నిర్ణయమన్నారు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి నిర్ణయం ఎవరు తీసుకుంటారా అని ఎదురు చూశామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో స్ప్రింక్లర్లు, డ్రిప్పుల ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వలేదని విమర్శించారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకోవడం జరిగింది. అందులో మొదటి సంతకం కింద ఉపాధి హామీ పనులను రైతాంగానికి లింక్ చేస్తూ తీసుకున్న ఆ కార్యక్రమం ఎంతో అద్భుతమైన ఒక నిర్ణయం. అది దేశ చరిత్రలోనే ఇది రైతాంగం పట్ల ఒక అద్భుతమైన నిర్ణయంగా దీన్ని భావిస్తున్నాం. ఇది ఎన్నో సంవత్సరాలుగా జరగాలి అని చెప్పేసి మేమందరం కూడా కోరుకున్నాం. అది నిన్నటి రోజు జరగడం చాలా సంతోషకరం, చాలా అభినందనీయం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎంతటి ప్రభావం చూపుతుందనంటే, ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఎంత ప్రభావం చూపించిందో అంతకన్నా ఎక్కువ దీని ప్రభావం ఉంటుంది అని చెప్పేసి ఈరోజు చెప్పగలుగుతాం.